అట్లాగే భక్తి పాట పాడారు, దేశభక్తి పాట పాడారు, జానపదం మీరు చాలా ఇష్టంగా పాడతారు. మన ప్రేక్షకుల కోసం మంచి హుషారైన జానపదాన్ని పాడారు. జానపద పాటలు అంటే నేను పెళ్ళిళ్ళలో ఇంకా ఫోక్ సాంగ్స్ పాడుతూ ఉంటాను. దాంట్లో మన పిల్లలందరూ ఆడుతూ ఉంటారు. వాళ్ళకి కొద్దిగా కొంచెం జోష్ పాటలు అంటే గున్న గున్న మామిడి పిల్లగా గున్న మామిడి తోటకి గున్న గున్న మామిడి పిల్లగా గున్న మామిడి తోటకి జల్దీగా నువ్వు రావా బావా మనము కలుసుకునే చోటుకి రోజు ఆడుకునే ఆటకి జల్దీగా నువ్వు రావా బావా మనము కలుసుకునే చోటుకి రోజు ఆడుకునే ఆటకి జీడి గింజలో జిల్లాటలో అరే పత్తి గింజలో పల్లాటలో జీడి గింజలో జిల్లాటలో అరే పత్తి గింజలో పల్లాటలో గున్న గున్న మామిడి పిల్లగా గున్న మామిడి తోటకి. ఓకే, సూపర్ సూపర్ సూపర్, మంచి హుషారైన పాటను పాడారు. అట్లాగే మీకు వేదికల మీద మంచి పేరు తెచ్చిన పాట అంటే శోభా మేడం అనగానే పలానా పాట పాడిద్ది, అద్భుతంగా పాడిద్ది అంటే అన్ని అద్భుతంగా పాడతారు. దాంట్లో ఇంకా మీకు ఇష్టమైన పాట, మీరు మీ నుంచి ప్రేక్షకులు కోరుకునే పాట? ఒకటి అమ్మవారిది పాడతానండి, ఎందుకంటే అది నాకు మంచి పేరు తెచ్చింది. ఫోక్ సాంగ్స్ లో మేడం ఈ పాట బాగా పాడతారు అనే ఒక పాట ఉంది. అమ్మ రావే అమ్మూరు రావే తల్లి రావే పెద్దమ్మ రావే అమ్మ రావే అమ్మూరు రావే తల్లి రావే పెద్దమ్మ రావే అమ్మ రావే అమ్మూరు రావే తల్లి రావే పెద్దమ్మ రావే ముగ్గురమ్మల 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 మూల పుటమ్మ చాలా పెద్దమ్మ అమ్మ 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 రావే అమ్మూరు రావే తల్లి రావే పెద్దమ్మ రావే అమ్మ రావే అమ్మూరు రావే తల్లి రావే పెద్దమ్మ రావే కన్న కళ్ళలు నిజము చేయ కంచిలో కామాక్షివట మానవులకు మోక్షమిచ్చే మధురలో మీనాక్షివట కన్న కళ్ళలు నిజము చేయ కంచిలో కామాక్షివట మానవులకు మోక్షమిచ్చే మధురలో మీనాక్షివట విశ్వనాథుని విమల కాశీ విశాలాక్షి వినివేనట విశ్వనాథుని విమల కాశీ విశాలాక్షి వినివేనట ఆదిశక్తి అంశలుగా ఈ త్రిదేవి వినివే కదమ్మా అమ్మా అమ్మ రావే అమ్మూరు రావే తల్లి రావే పెద్దమ్మ రావే అమ్మ రావే అమ్మూరు రావే తల్లి రావే దుర్గమ్మ రావే ముగ్గురమ్మల 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 మూల పుటమ్మ చాలా పెద్దమ్మ అమ్మ అమ్మ రావే అమ్మూరు రావే తల్లి రావే పెద్దమ్మ రావే అమ్మ రావే అమ్మూరు రావే తల్లి రావే దుర్గమ్మ రావే. సూపర్ సూపర్ సూపర్, మంచి దుర్గమ్మ పాట పాడారు. ఆ దుర్గమ్మ ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి అందరికీ ఉండాలని